నెల్లూరు జిల్లా రుద్రకోట గ్రామంలో ఈ నెల 8న జరిగిన మర్డర్ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి కొడుకు, భార్యలే నిందితులుగా గుర్తించారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఈ ఆర్య మాధవి ఆమె రెండో కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి 5/2/23 తేదీ రాత్రి రోకల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్టికల్స్ దగ్గర కూడా గాయాలు చేశారు. ఎందుకంటే ఇది సెక్సువల్ జెల్సీ అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా, ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పరారీ వెళ్ళిపోయారు. మన ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ 2 టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఆర్ఏ నాగరాజు, ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆర్ఏ నవీన్ బాబు, ఆర్ఏ మాధవి వీళ్ళిద్దరూ కలిసి చంపినట్టుగా తెలిసింది. వీళ్ళు వచ్చేసి 8వ తేదీ నిన్న సాయంత్రం 5:30 గంటలకి విఆర్ఓ దగ్గర, రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు విఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము. ఏ రకంగా చెప్పబడింది, సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసేసాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాము.